తమ కళాశాలలోని విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో అసాధారణ ఫలితాలు సాధించడం ఎంతో అభినందనీయమని ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ మరియు డైరెక్టర్ రంగిశెట్టి వేణు వ్యాఖ్యానించారు. అత్యున్నత ప్రతిభ కనబరిచి తమ కళాశాలకు ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చేలా చేసిన విద్యార్థులతో కలిసి నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద గల ఓవెల్ జూనియర్ కళాశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన తొలుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని రీతిలో జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జూనియర్ కళాశాల సరికొత్త రికార్డును నెలకొల్పిందని హర్షం వ్యక్తం చేశారు. పాన్ ఇండియా స్థాయి లెక్చరర్స్ చే బోధన మరియు ప్రణాళిక విద్యార్థులందరిపై వ్యక్తిగత శ్రద్ధను చూపిస్తూ నిత్యం వారికి తగిన కౌన్సిలింగ్ ను అందిస్తూ ఆరోగ్యకరమైన సరికొత్త విద్యా విధానాల్లో తల్లిదండ్రుల సహకారంతో ముందుకు సాగడమే తమ విజయానికి మూల కారణమని తెలియజేశారు. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఎన్టీఏఆర్ ద్వారా వచ్చిన ఫలితాల్లో జేఈఈ మెయిన్ ఫేజ్ 1 నెల్లూరు నగర స్థాయిలో అత్యధికంగా 99.838% మా విద్యార్థి స్కూలు మరియు కాలేజీలో ఓవెల్ గ్రూప్ విద్యార్థి సమాధి సంతోష్ కుమార్ యాదవ్ సాధించడం అనేది మాకు చాలా సంతోషకరం. అలాగే 99 అండ్ అబోవ్ పర్సెంటేజ్లో నలుగురు వచ్చున్నారు. 98 అండ్ అబోవ్ పర్సెంటేజ్లో 10 మంది వచ్చున్నారు. అలాగే మొత్తంగా అన్ని కేటగిరీస్ కలిపి సెలెక్ట్ అయిన పిల్లలు 35 మంది పైన ఉన్నారు. ఇంకా మనకి ఫలితాలు పూర్తిగా సర్వర్ ద్వారా కొంత రావడం లేట్ అవుతుంది. ఇప్పటికి వచ్చిన 35 మెంబర్స్ వచ్చున్నారు. ఇందులో ఓపెన్ కేటగిరీ ద్వారా సెలెక్ట్ అయిన పిల్లలు 14 మంది ఉన్నారు. అన్ని కేటగిరీస్ కలిపి సెలెక్ట్ అయిన పిల్లలు 35+ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇండివిజువల్ పర్సంటేజ్ తీసుకున్నట్టయితే 99.88లో ఫిజిక్స్ కానీ, అలాగే 99.80లో మ్యాథ్స్ కానీ, 99.79లో కెమిస్ట్రీ కానీ ఒక ముగ్గురు పిల్లలు రావటం అనేది మాకు చాలా సంతోషకరం. మేము ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్రోగ్రాంలో ఉన్న పిల్లలు సుమారు 80-85 మంది, వీళ్ళలో 35+ సెలెక్ట్ అవటం, అందులో 14 మంది జనరల్ కేటగిరీలో రావటం, వాళ్ళలో 12 మంది డైరెక్ట్ ఎన్ఐటీలో అడ్మిషన్ వచ్చే స్థాయి మార్కులు అంటే అత్యధికంగా 239 తెచ్చుకోవడం కానీ, మిగతా పిల్లలు కానీ వాళ్ళకి ఎన్ఐటీలో డైరెక్ట్ అడ్మిషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే వీళ్ళు అందరూ కూడా అడ్వాన్స్కి ప్రయత్నం చేస్తున్నారు. ఐఐటి అడ్వాన్స్లో కూడా మేము మంచి ఫలితాలు తీసుకొస్తామనేది నేను సభాముఖంగా చెప్తున్నాను. అలాగే ఫేజ్ 2లో కూడా వీళ్ళలో కొద్దిమంది బాగా రాసి ఇంకా మళ్ళీ 300/300 అంటే మీరు కనుక చూసినట్లయితే ఈ పర్సంటైల్లో అధికంగా ఉన్న 300/300 పేపర్ స్థాయిని బట్టి కొద్దిమందికి వచ్చింది. ఇలాంటి పిల్లలు రేపొద్దున ఫేజ్ 2లో ఖచ్చితంగా మాకు 300 అలాగే 100% రావడానికి మాకు సరైన ఖచ్చితమైన అవకాశం ఉంది. మా దగ్గర స్టాండర్డ్ లెక్చరర్స్ ఉన్నారు.